ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలార, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు మీ విశ్వాసాన్ని బలోపేతం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ ముందుంచబోతున్నాను. మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకున్నటకు ఈ వీడియో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు అనగా పూర్తిగా ఈ వీడియో చూడడం ద్వారా ఖచ్చితంగా దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ సంఘటన అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16 నుండి 34 వచనాలు మనం అధ్యయనం చేసినప్పుడు చదివినప్పుడు ఇక్కడ పూతోను అను దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ సోదె చెప్పుట చేత అనేక మంది ప్రజల ద్వారా ధనము సంపాదించేటువంటి దానిగా ఉంది. అయితే అక్కడ పౌలు శీలయు ఇద్దరు కూడా వెళ్ళి ఆమెకు పట్టినటువంటి దయ్యాన్ని విడిపించడం జరిగిన ఈ సంఘటన తెలుసుకున్నటువంటి ఆ గ్రామ అధికారులు, నాయకులు ఎవరైతే ఉన్నారో మనకు వచ్చేటువంటి లాభాన్ని, మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని, మనకు వచ్చేటువంటి డబ్బును వీరి ద్వారా మనం కోల్పోయామే అన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేసి వారందరూ పౌలును మరియు శీలయును ఇద్దరిని కూడా కొట్టడం, తిట్టడం, దూషించడం, హింసించడం జరిగిన తర్వాత చెరసాలలో ఉంచడం జరిగింది. అయితే పౌలు మరియు శీలయు ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు పాటల ద్వారా, కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు వారి చుట్టూ కమ్ముకున్నాయి. దేవుని యొక్క శక్తి కమ్ముకుంది, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ఆశ్రయం వారి చుట్టూ కమ్ముకుంది. వెంటనే జరిగినటువంటి సంఘటన, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఇదే. పౌలు శీలయును ఇద్దరిని కూడా చెరసాలలో బంధిస్తే, చెరసాలలో వేస్తే చెరసాల పునాదులను దేవుడు కదిలించినాడు. చెరసాల పునాదులను దేవుడు బద్దలు చేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రార్థనలో మరియు ప్రభుని స్తుతించడంలో ఉన్నటువంటి గొప్ప మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రభుని స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలా, ప్రభుని ఘనపరచాలా. అప్పుడు దేవుని యొక్క మహిమ కార్యాలు, మహత్కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. చెరసాల పునాదులు బద్దలైనాయి. పౌలు శీలయును ఇద్దరిని కూడా బంధించలేకపోయినాయి. దేవుడు వారిని విడిపించినాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రక్షణ పొందడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారి రక్షణ పొందడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారి కుటుంబం రక్షణ పొందడం జరిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు విశ్వసించు, ప్రభుని నమ్ము, ప్రభుని అంగీకరించు, నీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకో. ప్రభు ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను రక్షించగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను సంరక్షించి తన రాజ్యము నిమిత్తమై, నిత్య జీవము నిమిత్తమై నిన్ను ఏర్పరచుకోగలడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనకనే దేవుడు మనకు తన రక్తం ద్వారా, తన శరీరం ద్వారా, మహిమ కార్యం ద్వారా, బలియాగం ద్వారా మనకు పాప విమోచన, నీతి, పరిశుద్ధత, పరిపూర్ణత ఆయన అనుగ్రహించున్నాడని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆనాడు చెరసాలలో పౌలు శీలయు ఇద్దరు బంధింపబడినారు. కానీ వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిపించినాడు. నువ్వు దేనితో బంధింపబడ్డావు? నువ్వు దేనితో బంధింపబడి, సాతాను చేత బంధింపబడి, దుష్ట శక్తుల చేత బంధింపబడి పీడింపబడుతున్నావేమో, ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతావా? విశ్వసిస్తావా? ప్రభుని అడుగుతావా? ప్రభుకి ప్రార్థిస్తావా? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని ఆరాధించగలుగుతావా? ఖచ్చితంగా దేవుడు నీకు విడుదల, విమోచన ప్రసాదిస్తాడని కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.